అందరికీ నమస్తే అండి. నా పేరు కే భార్గవి శ్రీదేవి. నేను హిందీ టీచర్ని. 10వ తరగతి విద్యార్థులందరూ ఎంత స్లో లెర్నర్స్ అయినా సరే తప్పనిసరిగా హిందీలో పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న ప్రశ్నలకి చిన్న చిన్న సమాధానాల్ని చక్కగా కొంచెం ఏమాత్రం అక్షరం గుర్తుపడడం వచ్చిన వాళ్ళైనా సరే చక్కగా చదువుకొని కొంచెం ఈ 2 నెలలు శ్రమ చేసి కూడా సరే కొద్దిగా చదువుకొని చక్కగా ఈజీగా ఎగ్జామ్లో పాస్ అయ్యే విధంగా వీటిని చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎక్స్ప్లెయిన్ చేసేది శ్రద్ధగా విని ఈజీగా నేర్చుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశిస్తున్నాము. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ చూస్తాం ఇదే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైకులు అవే ఇంకొంతమందికి హెల్ప్ చేస్తాయి. ఈ పాఠంను బాగా చదివే పిల్లలు కూడా ఇవి మెయిన్ పాయింట్స్ ఈజీగా గుర్తుంటాయి కాబట్టి అలవోకగా రాసేయచ్చు. ఊరికలా 2 సార్లు చూసుకున్నా కూడా గుర్తు కూడా చక్కగా ఉంటాయి, ఈజీ వర్డింగ్ కాబట్టి. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ చూడండి. కవి మైథిలి శరణ్ గుప్త్. ఇక్కడ మీరు అసలు కవి పేరు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్వశ్చన్లో దాంట్లోనే ఇచ్చాడు. నే కైసీ మృత్యుకో, ఎలాంటి మృత్యువుని, సుమృత్యు కహా హై. సుమృత్యు అంటే మంచి మృత్యువు అన్నాడు. చూడండి, సుమృత్యు సు అంటే ఇది ఉపసర్గ. మృత్యు అనే పదానికి ముందు సు చేర్చి కొత్త పదం ఏర్పడింది. సో అది సు అనేది ఉపసర్గ ముందుంది కాబట్టి. ఇది క్వశ్చన్. ఎలాంటి మృత్యువుని సుమృత్యు అన్నాడు. ఫస్ట్ పాఠ్ కా నామ్ అని మనుష్యత అని రాస్తాం. కవి పేరు ఇక్కడే ఉంది, కవి లేకపోతే కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్తుజీ అని రాస్తాం. తర్వాత దూసరోం కే లియే, వేరే ఇతరుల కోసం, మర్నా హీ చనిపోవడమే సుమృత్యు హై. కవిగారు ఏం చెప్తున్నారంటే దూసరోం కే లియే వేరే వాళ్ళ కోసం, మర్నా హీ సుమృత్యు హై చనిపోవడమే సుమృత్యు అని చెప్తున్నాడు. మర్నే కే బాద్ భీ చనిపోయిన తర్వాత కూడా, ఉస్కో లోగ్ యాద్ రఖే వారిని జనాలు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు గాంధీ గారిని, నెహ్రూ గారిని మనం ఇదే పాఠంలో మనం చెప్పుకున్నాం 4 పేర్లు. దదీచి, కర్ణుడు, రంతిదేవుడు, శిబి చక్రవర్తి, ఉసీనర్ మహారాజ్. సో ఇలాగా ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడో చనిపోయినా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకనే ఎందుకంటే వాళ్ళ మృత్యువులు సుమృత్యువులు, చాలా మంచి పనులు చేసి చనిపోయారు వాళ్ళు. అందుకోసమనే వాళ్ళది సుమృత్యువు కాబట్టి ఇప్పటికీ జనాలు వాళ్ళని గుర్తుంచుకున్నారు. ఇంకా ముందు కాలాలు కూడా గుర్తుంచుకుంటారు. అది హం సదా అలా చేయడం వల్ల అటువంటి ఆలోచనతో జీవిస్తే జన్ కళ్యాణ్ కరే మనమంతా లోక కళ్యాణం కోసం జీవిస్తాం. జన కళ్యాణం అంటే పెళ్ళి అని కాదు, ఇక్కడ శుభం, జనాలందరికీ శుభం జరగాలని మనం జీవిస్తూ ఉంటాం. అంటే మనం సుఖంగా ఉంటేనే వేరే వాళ్ళు కూడా సుఖంగా ఉండేలా చూసుకుంటాం. కానీ కేవలం మనం మాత్రమే సుఖంగా ఉండాలనేది కాకుండా జన కళ్యాణ్ కరే, జనులందరూ అంటే జనాల్లో మనం కూడా ఉంటాం కదా, జనులందరికీ శుభం జరిగేలాగా చూసుకుంటాం. అటువంటి ఆలోచన ఉంటే అలా జీవించిన వ్యక్తులు వాళ్ళ మరణం సుమృత్యు అవుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు వాళ్ళని తరతరాలు గుర్తుంచుకుంటారు. ఇది క్వశ్చన్ ఆన్సరు. సరే, మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి నేను ఒక్కొక్క పదాన్ని చెప్తాను, బాగా ప్రాక్టీస్ చేయండి. కవి మైథిలి, కవి మైథిలి శరణ్ గుప్త్,
మైథిలి శరణ్ గుప్త్, మైథిలి శరణ్ గుప్త్. నే నే కైసి మృత్యుకో, కైసి మృత్యుకో ఎలాంటి మృత్యువుని. సుమృత్యు, సుమృత్యు ఇందులో సు ఉపసర్గు. కహా హై, కహా హై. దూసరోం కే లియే ఇది రాసే ముందు ఫస్ట్ మీరు పాఠకానాం మనుష్యత, పాఠకానాం మనుష్యత బ్రాకెట్లో కవిత, తర్వాత కవి క్వశ్చన్లోనే ఉంది. మైథిలి శరణ్ గుప్త్, మైథిలి శరణ్ గుప్త్ అని రాసిన తర్వాత ఇది రాయాలి. దూసరోం కే లియే వేరే వారి కోసం. మరణాహి, మరణాహి చనిపోవడమే. సుమృత్యు హై మంచి చావు, సుమృత్యువు. మర్నే కే బాద్ భీ చనిపోయిన తరువాత కూడా. ఉస్కో వారిని. లోగ్ యాద్ రఖే, లోగ్ యాద్ రఖే, లోగ్ యాద్ రఖే జనులందరూ గుర్తుంచుకుంటారు. హం సదా, హం సదా జన్ కళ్యాణ్ కరే ఇలాంటి ఆలోచనలతో జీవిస్తే అందరి శుభం జరిగేలాగా మన ప్రవర్తన ఉంటుంది, అందరికీ మంచి జరిగేలాగా మన ప్రవర్తన ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. 5వ ప్రశ్న కర్చలే హంఫిదా అనే పాఠంలోది. అంటే ఇది హిందీ సినిమాలో ఉన్నటువంటి ఒక సాంగ్. రచయిత కైఫీ ఆజ్మీ. ఈయన దేశభక్తి గీతాలు అట్లాంటి హిందీ సినిమాలకి రాస్తూ ఉంటారు. ఒక ఫేమస్ హిందీ రైటర్. 5వ ప్రశ్న కర్చలే హంఫిదా. ఇది పాఠం మారిపోయింది. ఇది కర్చలే హంఫిదా పాఠం పేరు ఇక్కడే ఉంది చక్కగా. గీత్, గీత్ మే ఇది కవితా పాటు, దీన్ని గేయం అని కూడా చెప్పుకోవచ్చు. సాథియోం సంబోధన్ కిస్కే లియే కియా గయా హై. కర్చలే, కర్చలే హంఫిదా ఇది పాఠం పేరు. కర్చలే హంఫిదా ఇదేంటి గీతం, కవితా పాటు, దీని గీతం. సాథియోం ఇది క్వశ్చన్లో మెయిన్. సాథియోం అని పాఠంలో వచ్చింది. ఈ పాటలో సంబోధన్ కిస్కే లియే, కిస్కే లియే కియా గయా హై, కియా హై. కవి గారు ఈ పాఠంలో సాథియోం, సాథియోం అని ఎవరిని సంబోధించాడు. చిన్న ఈజీగా గుర్తుంచుకునే క్వశ్చన్లు. ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే చక్కగా మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. సరే, ఫస్ట్ పాఠకానాం ఆన్సర్ రాసేటప్పుడు రాస్తాం కర్చలే హంఫిదా. తర్వాత కవి కానాం ఈ పాఠం యొక్క రచయిత కైఫీ ఆజ్మీ, కైఫీ ఆజ్మీ. పాఠకానాం కవి కానాం కైఫీ ఆజ్మీ. ఒకసారి ఆయన పేరు కూడా మళ్ళీ మనం డిస్ప్లే చేద్దాం. కైఫీ ఆజ్మీ. ఇదే క్వశ్చన్ ఆన్సరు ఈ లైన్లోనే ఉంది చూడండి. కర్చలే హంఫిదా మొత్తం రాసి సాథియో కిస్కే ఈ ప్లేస్లో ఏం చేయొచ్చు, కిస్కే లియే కియా గయా హై. సాథియోం సంబోధన్ కిస్కే లియే అంటే ఈ ప్లేస్లో దేశవాసియోం లియే ఉందిగా, దేశవాసియోంకే. కిస్కే అంటే దేశవాసియోంకే. ఇదే మెయిన్ ఆన్సర్. దేశ ప్రజలను గురించి సంబోధించాడు ఆయన. ఆయన వీర జవాన్లాగా సరే ఈ మార్గం ఎప్పుడు ఖాళీ ఉండకూడదు, దేశ ప్రజలారా అని ఆయన సంబోధించాడు. కిస్కే లియే. మీకు ఇదంతా రాకపోయినా కూడా మీరు ఇదే రాయొచ్చు. కర్చలే హంఫిదా గీత్ మే సాథియోం సంబోధన్ దేశవాసియోం కే, మళ్ళీ లియే మామూలుగానే లియే కియా గయా హై. కిస్కే ప్లేస్లో దేశవాసియోం కే అని పెడితే ఆ లైన్ ఆన్సర్ మొత్తం వచ్చేసింది. ఈజీ. తర్వాత యహ్ దేశ్ కి ఏకతాకో
दर्शा रहा है. यह देश की ఏకతా కో దర్శా రహా హై. ఈ మాట మనకి ఎలా అంటే దేశం మొత్తం ఒకటే అనే ఐకమత్య భావాన్ని, ఏకత అంటే ఐకమత్యం భావాన్ని దర్శా రహా హై చూపిస్తుంది. దర్శా రహా అంటే మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది, కనిపించేలా చేస్తుంది, చూపిస్తుంది అని. అసలు ఎంత ఈజీ క్వశ్చన్ అంటే పైన క్వశ్చన్లోనే కిస్కే ప్లేస్లో దేశవాసియోంకే అని రాయొచ్చు. పాట్ కా నామ్ ఇక్కడే ఉంది, కర్చలే హంఫిదా. కవి కా నామ్ ఒక్కటి మనం కైఫీ ఆజ్మీ అని రాసుకుంటే చాలు. ఇక్కడ కిస్కే ప్లేస్లో దేశవాసియోంకే. ఇంకా లాస్ట్ లైన్ ఏంటి, యహ్ దేశ్కే లియే దేశ్కి ఏకతాకో దర్శా రహా హై అంటే దేశం యొక్క ఐకమత్యాన్ని, దేశం మొత్తం ఒకటే అనే ఒక భావాన్ని తెలియజేస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఇవన్నీ చదువుదాం. కరెక్ట్గా చదవడం ప్రాక్టీసు. కర్చలే హంఫిదా, కర్చలే హంఫిదా, కర్చలే హంఫిదా. గీత్ మే సాథియోం మీన్స్ అనుచరులు, వెంట నడిచేవాళ్ళు, ఫ్రెండ్స్ అని పిలుస్తాం కదా అట్లా. సంబోధన్ ఆ పాటలో కవిగారు సాథియోం అనేవాడు. ఆ సాథియోం అనే సంబోధను కిస్కే లియే, ఇది రాయకూడదు ఆన్సర్లో, క్వశ్చనింగ్ వర్డ్ కాబట్టి. కిస్కే లియే కియా గయా హై. కిస్కే లియే కే కూడా పని లేదు, ఇంకా కిస్ అనేది ఒకటే పదంగా ఉంది కాబట్టి కిస్కే అని తీసేసి ఆన్సర్కి దేశవాసియోంకే అని పెట్టుకుంటాం. దేశవాసియోంకే. పాట్ కా నామ్ కర్చలే హంఫిదా, కవి కా నామ్ కైఫీ ఆజ్మీ అని రాసి ఆన్సరు రాసేటప్పుడు కర్చలే హంఫిదా, గీత్ మే సాథియోం సంబోధన్ దేశవాసియోంకే అని పెట్టి ఈ ప్లేస్లో లియే కియా హై అని రాసేయాలి. లాస్ట్ సెంటెన్స్ యహ్ దేశ్కి ఏకతాకో దర్శా రహా హై. ఇది దేశం యొక్క ఐకమత్యాన్ని చూపిస్తుంది. యహ్ దేశ్కి ఏకతాకో దర్శా రహా హై. దేశ ప్రజల యొక్క ఐకమత్యాన్ని చూపిస్తుంది. పిల్లలు మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ వెంటనే నేర్చుకోవాలి. ఇవి వచ్చినాయి అంటే మీకు మార్కులు వచ్చినట్టే. సో ఒకసారి మళ్ళీ మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.